అల్లు అర్జున్కి ఆ మేఘాల మీద బెయిల్ వచ్చిందండి. రాత్రి సాయంత్రమే హైకోర్టులో మళ్ళీ వర్చువల్లో చేశారు. ఆయనకి బెయిల్ వచ్చింది. చట్టం అందరికీ సమానమే కదా, మరి ఇలాంటప్పుడు ఆయనకి ఎలాగొచ్చింది మనకైతే రావద్దు కదండి. నిజమే, చట్టం అందరికీ సమానమే, కాకపోతే సెలబ్రిటీలకి కొద్దిగా ఎక్కువ సమానం. ఇక్కడ ఏం జరిగిందంటే అల్లు అర్జున్ ఈ కేసులోని బయటపడడానికి ప్రధానమైన కారణం, నేను ఆ రోజు వర్చువల్లో జరిగిన ఈ వాదోపవాదాలు వీడియో చూశాను. మన అల్లు అర్జున్ గారి తరపున వాదించిన లాయరు నిరంజన్ రెడ్డి, మన ఎంపీ నిరంజన్ రెడ్డి గారు బహుశా ఢిల్లీలో ఉన్నారో లేదంటే ఆయన ఛాంబర్లో ఉన్నారో తెలియదు, కానీ అక్కడ నుంచి వర్చువల్లో ఆయన ఒక పాత కేసును సందర్భంగా జడ్జి గారి ముందుకు తీసుకొచ్చారు. అదేంటంటే 2017లో రాయిస్ అనే షారుఖ్ ఖాన్ నటించిన ఒక సినిమా విడుదలైంది. రాయిస్ అంటే అది అట్టర్ ఫ్లాప్ సినిమా, అది ఎవరికి అర్థం కాదు, మీరు జాగ్రత్తగా చూడండి. 2017 ఆ టైంలో యానిమేషన్ లాగా, అంటే షారుఖ్ ఖాన్ కారు లాగా అయిపోతుంటాడు, ట్రైన్ లాగా మారిపోతుంటాడు, ఒక యానిమేటెడ్ ఫిల్మ్ లాగా ఉంటుంది. ఒక స్టార్ హీరోని పెట్టి ఒక యానిమేటెడ్ ఫిల్మ్ చేయడం మాదిరిగా ఫిల్మ్ చేయడం పెద్దగా జనంకి ఎక్కలేదు. అప్పుడు ఏం చేశారంటే ఈ పిఆర్ టీము, షారుఖ్ ఖాన్ పిఆర్ టీము, సినిమా పిఆర్ టీం ఏం చేసిందంటే షారుఖ్ ఖాన్ని ట్రైన్ ఎక్కించి ట్రైన్లో ఉన్న అన్ని బోగీల్లోని తిరిగితే ఈ రాయిస్ పబ్లిసిటీ అవుద్దని తిప్పారు. సరిగ్గా ఈ ట్రైన్ వడోదర దగ్గరికి వచ్చేసరికి అందరికీ తెలిసిపోయింది. 2017 అంటే మొబైల్ ఫోన్లు అన్నీ వచ్చాయి కాబట్టి ఇంక మీకు చెప్పక్కర్లేదు. వడోదర స్టేషన్కి వచ్చేసరికి ఏమైందంటే షారుఖ్ ఖాన్ చూడడానికి విపరీతంగా జనాలు స్టేషన్లోకి వచ్చేసారు. ఈ సందర్భంలో పొలిటీషియన్ గుండాకి చనిపోయాడు. ఈ చనిపోవడానికి కారణం షారుఖ్ ఖానే అని కేసు వేశారు. వడోదర అంటే గుజరాత్ కోర్టు ఏం చేసిందంటే హైకోర్టు, ఎస్ షారుఖ్ ఖాన్ తప్పు ఉంది, నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యింది, నువ్వు ఇలాగ బాధ్యత లేకుండా ఎలా వస్తావు, ఇప్పుడు వాడు చనిపోయాడు, దానికి ఎవడ రెస్పాన్సిబిలిటీ అని ఆయనకి శిక్ష ఖరారు చేసింది. వెంటనే మన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే షారుఖ్ ఖాన్ సెలబ్రిటీయా, సినిమా యాక్టరా, హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న యాక్టరా పక్కన పెడితే ఆయన కూడా ఈ దేశంలో కామన్ మ్యాన్. రాజ్యాంగంలో కామన్ మ్యాన్కు ఉన్న అన్ని సౌకర్యాలు, అన్ని హక్కులు, అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి. ఆయన అందులో భాగంగానే ట్రైన్ ఎక్కాడు. ఇంకా ఆయన ఎగబడడానికి వెళ్ళకపోవడం అనేది మీకే వదిలేస్తున్నాం. ఇంక చనిపోవడానికి షారుఖ్ ఖాన్కి సంబంధం లేదని 2022లో అనుకుంటాను సుప్రీంకోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు అదే కేసుని లాయర్ నిరంజన్ రెడ్డి గారు తెలివిగా తెర మీదకి తీసుకొచ్చారు. ఆ ఒక్క కారణంతోనే అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది. ఇక రెండు, ఇంత అర్జెంటుగా మీకు నాకు అయితే ఇంత వేగంగా అప్పటికప్పుడు 14 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కోర్టు సమావేశపరచడం, ఈ వర్చువల్ విధానంలో వాదనలు వినడం ఎంతవరకు కరెక్ట్గా వాదన కూడా ఒకటి ఉంది. అయితే దీనికి కూడా నిరంజన్ రెడ్డి గారు ఇంకొక ఎగ్జాంపుల్ తెచ్చారు. రిపబ్లిక్ టీవీ అధినేత ఆర్నబ్ గోస్వామి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే ప్రత్యేకంగా సుప్రీంకోర్టు బెంచ్ ఎక్కింది, ఆయనకి అలాగే బెయిల్ మంజూరు చేసింది అని ఆయన మళ్ళీ ఆ జడ్జిమెంట్ కాపీని తీశారు. సో అది కూడా అవతల డిఫెన్స్కి ఇబ్బందికరంగా మారడంతో అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది. అన్నిటికంటే మెయిన్, జనరల్గా ఒకసారి ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది, ఒకసారి మనం బెయిల్ పిటిషన్ వేస్తే కింద కోర్టులో కాదు అంటే మా దగ్గరికి రండి అని హైకోర్టు చెప్తుంది. హైకోర్టు కాదు అంటే సుప్రీంకోర్టుకు రండి అని సుప్రీంకోర్టు చెప్పడం మనం అనేక సందర్భాల్లో చూసాం. కానీ నేరుగా ఆర్నబ్ గోస్వామి కేసులో కింద 2 కోర్టుల్లో ఫైల్ పిటిషన్ వేసిన తర్వాత అది ఇంకా విచారణకు రాకముందే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆయన ఒక బాధ్యత గల జర్నలిస్ట్ కాబట్టి బెయిల్ ఇవ్వచ్చని ఆయనకి వెంటనే 5th డే బెయిల్ వచ్చింది. సో అదే కేసుని ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ఉటంకించడంతో అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది. అయితే ఇక్కడ కేవలం తెలంగాణ ప్రభుత్వం తలుచుకోవడం వల్ల మాత్రమే అల్లు అర్జున్ ఆ కొద్ది గంటలైనా, కనీసం 12 గంటలైనా చెంచులగూడ జైల్లో ఉన్నారు తప్పితే, లేదంటే ఆ రోజు ఆ సాయంత్రమే ఆయన రిలీజ్ అయిపోతారు. అదేంటండి సాయంత్రం 6 దాటితే జైలు నుంచి ఎవరిని విడుదల చేయరు కదా అంటే, ఉదయం 6కు కూడా రిలీజ్ చేయరు, కానీ మరుసటి రోజు ఉదయం 6 గంటలకే అల్లు అర్జున్ని విడుదల చేశారు. జనరల్గా బెయిల్ ఆ రోజు వచ్చిన బెయిల్లన్నీ
ఓ దగ్గర పెట్టుకొని జైలు చూసిన తర్వాత ఆ రోజు బెయిల్ మంజూరైన వాళ్ళందరికీ సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేస్తారు. కానీ మన అల్లు అర్జున్ సెలబ్రిటీ కాబట్టి, పుష్పరాజ్ కాబట్టి ఉదయం 6 గంటలకి ఇంటికి వచ్చేసాడు. 7 గంటలకి ఆయన మావింట్లో ఉన్నాడు. ఇక వైకాపా జగన్మోహన్ రెడ్డి తలుచుకోవడం వల్ల అల్లు అర్జున్ విడుదలయ్యాడు. నిరంజన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపిన ఎంపీ ఆయనే వాదించాడు ఈ కేసు అని చాలామంది చెప్తున్నారు. ఇది పూర్తిగా అసంబద్ధం. ఎందుకంటే నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ మామ, ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షను. ఆయనకు బంధువు. 2 ఆయనకు కాలేజీలు, రియల్ ఎస్టేటు, అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఆ అన్నింటికీ ఆయనే లీగల్గా చూస్తున్నారు. 2 అల్లు అర్జున్ భార్య కూడా మన నిరంజన్ రెడ్డికి బంధువునే మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే మించి ఈ కేసు వాదించిన నిరంజన్ రెడ్డి గారు ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్. ఆయనకి ఈ సినిమా రంగంతో అనుభవం ఉంది. ఆయన అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేశారు. కాకపోతే ఒక్కసారి గూగుల్ చేయండి.